హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నాకైతే ఫుల్ కోల్డ్, గొంతు నొప్పి, ఫీవర్ అలానే ఉంది. ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదా అని, చాలా వేడిగా ఉందని కూల్ వాటర్ అయితే తెగ తాగేశాను. ఎవ్రీడే అయితే తాగేటప్పుడు ప్రాబ్లం రాలేదు, కానీ మొన్న తాగితే మాత్రం ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగాను. ఆ రోజు నైట్ నుంచి గొంతు నొప్పి స్టార్ట్ అయిపోయింది. అయినా మనకి తప్పదు కదా, మార్నింగ్ లేయాలి. స్కూల్ అయితే హాఫ్ డేస్ కాబట్టి మార్నింగ్ 7:30 to 3:30 స్టాఫ్ టైము. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5 o'clock అయింది. సో బయట చూస్తే అంతా చీకటి చీకటిగా ఉంది. మ్యాక్సిమం ఎవరు లేయలేరు అనుకుంటాను. సో నేనైతే నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేసేసాను. జీరా వాటర్ కోసం అయితే వాటర్ పెట్టేశాను. మార్నింగ్ అయితే కంపల్సరీ ఏదైనా వామ్ వాటర్ తాగుతాను. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ అది తాగిన తర్వాతనే కొంతసేపు అయిన తర్వాత నెక్స్ట్ టీ తాగుతాను. సో టీ వాటర్ ఒకటేసారి పెట్టేశాను, ఎందుకంటే 2 బర్నర్ స్టవ్ కదా, 7:30 లోపల వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇది రెండు ఒకటేసారి అయిపోతే నెక్స్ట్ కర్రీస్, చపాతీస్ అదని పెట్టుకోవచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పప్పు చేద్దామని చింతపండు అయితే నానబెట్టాను. ఎందుకంటే చపాతీకి మా వాడికి పప్పు ఏదో ఒకటి గ్రేవీ టైప్ కర్రీ ఉంటేనే తింటాడు. కాలేజ్కి అయితే మధ్యాహ్నం అయితే అన్నం తీసుకుపోడు, ఏదైనా చపాతీ చేసి కర్రీస్ అయితేనే తీసుకెళ్తాడు. సాయంత్రం వచ్చిన తర్వాత అన్నం తింటాడు. పప్పుతో పాటు ఇంకా చిక్కుడుకాయ టమాటా కర్రీ చేయాలి, చపాతీ చేయాలి, అలానే రైస్ అయిపోవాలి. ఇదన్నీ 7:20 లోపల్లో కంప్లీట్ వర్క్ అయిపోవాలి. అంటే నా స్నానం అయిపోవాలి, అన్ని వర్క్ ఫినిష్ చేసేయాలి. ఎందుకంటే 7:20కి కరెక్ట్గా ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే అట్లీస్ట్ 7:28, 27కి స్కూల్లో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మాకు లేట్ మార్కు పడుతుంది కాబట్టి కొంచెం కష్టం. మామూలు టైమింగ్స్ అయితే 8:30 నుంచి 4:45 వరకు ఉంటుంది. కాకపోతే ఇప్పుడు హాఫ్ డేస్ కాబట్టి కొంచెం ఎర్లీగా పోవాల్సింది వస్తుంది. నాకు తెలిసి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారేమో. ఇంకొకటి, హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి నేను ఎక్సర్సైజ్ కూడా అప్పుడప్పుడు స్కిప్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా మార్నింగ్ ఒక 20 minutes ఎక్సర్సైజ్ అయితే చేస్తాను. అది ప్రతి ఒక్కరు చేయాల్సిందే. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనము మన వర్క్ ఓన్లీ అంటే కుకింగ్ లేదంటే క్లీనింగ్ ఇది చేస్తే సరిపోతుందని అనుకోకూడదు. ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ లేదా యోగా లేదా వాకింగ్ కంపల్సరీ చేయాలి. నాకు జోక్స్ చెప్పడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అలాంటి కామెడీ వీడియోస్ కూడా చాలా చూస్తాను. నేను ఏమైనా జోక్స్ చెప్పినా కూడా చాలామంది మా స్కూల్లో కూడా నవ్వుతారు. సో ఈరోజు నేను మీకోసం ఒక జోక్ చెప్పాలనుకుంటున్నాను, వినండి. నవ్వు వస్తే నవ్వండి, నవ్వడం కూడా చాలా మంచిది. ఓకే. సో ఇంతకుముందు మనం పడుకున్నప్పుడు మన బాడీ రెస్ట్ తీసుకునేది, కానీ ఇప్పుడు మనం పడుకున్నప్పుడు మన మొబైల్ ఫోన్ రెస్ట్ తీసుకుంటుంది. ఏమంటారు? నేను చెప్పింది 100% కరెక్ట్ కదా. సో నవ్వు వస్తే కొంచెం నవ్వండి. ఓకే. అలానే నా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. చిక్కుడుకాయ కర్రీ అయిపోయింది, పప్పు చేసేసాను, అలానే చపాతీ కూడా అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది. సో ఇప్పుడు పోయి నేను వెంటనే రెడీ అయిపోవాలి. సో మళ్ళీ ఈవినింగ్ వచ్చినాక కలుస్తాను. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఛాయ్ తాగినాక నా చిన్ని గార్డెన్కి వచ్చేసాను. ఇది మొన్న తోటకూర తీసుకున్నప్పుడు దాని కాడలు తీసుకొని జస్ట్ పెట్టాను. ఇప్పుడు చూడండి, దానికి చిన్న చిన్న ఆకులు వచ్చేసింది. సో నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఈ కుండీలో అయితే చూడండి, ప్లాంట్ పెద్దగా అయిపోయింది, ప్లేస్ లేకుండా పోయింది. అందుకని చెప్పేసి దీనిలోంచి ఒక 2 తీసి వేరే దానిలో పెడదాం అనుకుంటున్నాను. సో దానికోసం ట్రై చేస్తున్నాను. బయట అయితే చిన్నగా వర్షం పడుతుంది, ఈరోజు మండే. నా గార్డెన్ చూసి మీరేమనుకుంటున్నారు? ఈమెదేమో 2 చెట్లు ఉన్నాయి, దీనికోసం ఏమో పెద్ద బిల్డప్ ఇస్తుందని అనుకోకూడదు. ఎందుకంటే దీన్ని చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది. నా టైంపాస్, నాకు ఖాళీగా ఉన్నప్పుడు అంతా ఇక్కడికి వచ్చి కూర్చుంటాను. అలానే ఏమైనా అనిపిస్తే మీరు కమెంట్ చేయండి. నా జోకు విన్నారు కదా, మీకు నవ్వు వచ్చిందా? సో కమెంట్ అయితే చేయండి. అలానే నేను కొత్తగా ఛానల్ పెట్టాను, నన్ను ఎంకరేజ్ చేయండి. సో సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి టైం పడుతుంది. నేను పాజిటివ్గానే ఉంటాను, ఏదైనా పాజిటివ్గా తీసుకుంటాను. మీరు అందరూ అర్థం చేసుకోవడానికి చాలానే టైం కావాలి కదా. నేను ఎలా ఉంటాను ఏంటి అనేది మీకు తెలియాలి కదా.
సో ఈరోజైతే ఈ వ్లాగ్తో కంప్లీట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. సో బాయ్.